రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్లు న్యూఢిల్లీ పర్యటన. చూడండి, ప్రపంచంలో సూపర్ పవర్లైన అమెరికా శత్రువులైన రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్తో పాటు జీ జిన్పింగ్లు ఇప్పుడు భారత పర్యటనకు వచ్చి మోడీ ఇంకొక సూపర్ పవర్గా అవతరించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో మీట్ అవ్వడం. ఇది ఎలా ఉంటుందంటే 2025లో టియాన్జిన్లో మోడీ, పుతిన్, జీ జిన్పింగ్ మీట్ అవుతే ప్రపంచ రాజకీయాలకి ఎలా కుదుపు వచ్చిందో మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ట్రంప్ వణికిపోవడం జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి నిద్ర పట్టడంలా. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సూపర్ పవర్ స్టేటస్కి నిదర్శనం, సూపర్ పవర్ స్టేటస్కి పట్టుగొమ్మ ఆధారమైన డాలర్కి ఒక ఎక్లిప్స్ గ్రహణం పట్టినట్టే. ఎందుకంటే ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది సెప్టెంబర్ 12, 13 2 రోజుల పాటు ఇండియా న్యూఢిల్లీలో బ్రిక్స్ సమావేశం 2026. ఈ సమావేశంలో బ్రిక్స్ కంట్రీలు 11 కంట్రీలు ఇక్కడ లీడర్లు అటెండ్ అవ్వడం. ఇందులో ముఖ్యంగా వ్లాడిమిర్ పుతిన్ రష్యా, చైనా, దీంతోపాటు ఇరాన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్తో పాటు ఇండోనేషియా, ఇథియోపియా, సౌదీ అరేబియా, యుఏఈ, తర్వాత ఈజిప్టు, ఎలాంటి దేశాల నేతలు వస్తున్నారో చూడండి. 11 దేశాధినేతలు. ఇందులో పుతిన్, జీ జిన్పింగ్, నరేంద్ర మోడీ ఈ ముగ్గురు అనుకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ప్రెసిడెంట్ వీళ్ళు అనుకుంటే ఇప్పటికే డాలర్ ప్లేస్లోకి బ్రిక్స్ కరెన్సీ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక్క ఇండియా మాత్రమే ఒప్పుకోవడం లేదు ఇంతవరకు. సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ అయితే ఇంకా ముందుండి రావాలనుకుంటూ చెప్తున్నారు. బ్రెజిల్ ప్రెసిడెంట్, రష్యా అధ్యక్షుడు పుతిన్, జీ జిన్పింగ్ రెడీ. కానీ ఒక్క ఇండియా మాత్రమే ఇంతవరకు ఒప్పుకోలేదు. ఎందుకంటే డాలర్ ప్లేస్లోకి యొక్క బ్రిక్స్ కరెన్సీ వస్తే చైనా ఆధిపత్యం ఎక్కువ ఉంటుందని. అందుకే చైనా ఏంటంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని కన్విన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాంటిది ఏమీ ఉండదు. ఇండియాకి ప్రాధాన్యత ఇస్తాం, కేవలం డీడాలరైజేషన్ చేస్తాం, ఇండియాకి ఏ ప్రాబ్లం లేకుండా మేము ఉంటామనే ఒక అభయాలు ఇప్పుడు చైనా ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే నిజమైతే ఇండియా కూడా డాలర్కి ఒప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో పుతిన్, జీ జిన్పింగ్ ఇండియన్ ప్రధాని మీట్ అవ్వడం అంటే బ్రిక్స్ ఇంకొక 11 దేశాలతో, ఇంకో ఇన్వైటీ కంట్రీలు ఇంకో 11, ఇంక్లూడ్ బంగ్లాదేశ్, తారిక్ రెహమాన్ కూడా, వీళ్ళందరూ వస్తున్నారు అంటే డాలరు ఆధిపత్యానికి తెరదించడమే. ఎందుకు డాలర్ ఆధిపత్యానికి తెరదించడానికి ఇండియా కూడా బెదిరిస్తుంది అంటే ఒక్కటి విషయాన్ని గమనించాలి. 2 రోజుల క్రితం ఇప్పుడు ఈ ఒక శాంక్షన్స్ యాక్ట్ అనేది ఒకటి పెట్టారు. రష్యా నుంచి ఆయిల్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళ మీద 100% టారిఫ్ అని, ఇండియా మీద ఇప్పుడు 10% విధించేశారు. ఇంకొక 100% అనేది రష్యా ఆయిల్ తెచ్చుకుంటే అని చెప్పారు. అంటే ఇండియాకి చాలా ఉగ్ర రూపంలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఇక్కడ చైనా కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. రష్యా కూడా బంగ్లాదేశ్తో ట్రేడ్ చేయడానికి కూడా రూపీని ఉపయోగించండి అని డాలర్ ప్లేస్లో రూపీని నెత్తి మీద పెట్టింది బంగ్లాదేశ్కి, కొన్ని కంట్రీలకి. అదేవిధంగా చైనా ఎన్ను ఉపయోగించనే చైనా దగ్గర కంట్రీస్కి పెట్టింది. డాలర్ని తీసేస్తుంది రష్యా, ఎందుకంటే దానికి. తర్వాత చైనా కూడా డాలర్ అస్సలు ఇష్టం లేదు, గోల్డ్ ఇవన్నీ పెంచేసుకుంటుంది. అక్కడ ఎన్నో యువాన్లు అన్నీ పెంచేసుకుంటుంది. ముఖ్యంగా యువాన్ చైనా కరెన్సీ రెన్బిన్బిలో. ఈ విధంగా డీడాలరైజేషన్ నడుస్తుంది. బ్రెజిల్ కూడా అదే తీసుకుంటుంది, ఇంక్లూడ్ యుఏఈ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇండోనేషియా కూడా దానికి యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి బ్రిక్స్ దేశాల్లో ఒక ఏకాభిప్రాయం వచ్చేసింది, కేవలం ఇండియా. కాబట్టి ఇప్పుడు బ్రిక్స్ సమావేశం జీ జిన్పింగ్, పుతిన్ మీట్ అవ్వడం అంటే డీడాలరైజేషన్. కాబట్టి ట్రంప్ వణుకుతున్నారు. వెంటనే ఈ యొక్క ట్రంప్ అత్యంత క్లోజ్ ఐడి అయిన ఇక్కడ గోర్ని ఇక్కడ రాయబారిగా నియమించడం జరిగింది, సెర్గియో గోర్ని. ఇప్పుడు ఈయన ఇండియా యొక్క అందరి నేతలతో మీట్ అవుతున్నాడు. ఇండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డాలర్ ప్లేస్లో బ్రిక్స్ కరెన్సీకి అడ్డుపడాలి, ఇప్పుడు మీకే నష్టం అన్నట్టు ఇప్పుడు అమెరికా కన్విన్స్ చేసింది. కానీ అక్కడ ట్రంప్ యాక్షన్ చూస్తే పాకిస్తాన్కి చేరువవడం, ఇండియాకి ఎగ్నెస్ట్గా ఇరాన్లో చాబహార్ పోర్టుని పేల్చేయడం, ఇండియాకి ఇబ్బందికరంగా చేయడం, తర్వాత పాకిస్తాన్కి ఇటు సౌదీ అరేబియాతో సివిల్ న్యూక్లియర్ ట్రీటీ, పాకిస్తాన్కి అసిమ్ మునీర్ని చాలా అందలం ఎక్కించుకోవడం, తర్వాత ఇండియా మీద శాంక్షన్స్, ఇవన్నీ ఏంటంటే మోడీ కన్విన్స్ అయ్యే ప్రసక్తులు లేరు అన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు జీ జిన్పింగ్, పుతిన్ న్యూఢిల్లీ వచ్చినప్పుడు బ్రిక్స్ కరెన్సీకి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు అయితే ఇక్కడ తీసుకోబోతున్నారు. ఒక టైం ఫ్రేమ్ అని పెట్టి ఇది పెట్టి, తర్వాత బ్రిక్స్ కరెన్సీ రావడానికి ఒక బ్యాంకు, ఒక ఫైనాన్షియల్ సిస్టమ్, అక్కడ వాళ్ళకున్న వెస్టర్న్ ఫైనాన్షియల్ సిస్టమ్కి ప్యారలల్గా ఒక యూపీఐ పేమెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం. మన యూపీఐ పేమెంట్స్ని చైనా యాక్సెప్ట్ చేస్తే చైనా ప్రపోజ్ చేస్తున్న బ్రిక్స్ కరెన్సీకి ఇండియా అవకాశం ఉందనే తెలుస్తుంది. తర్వాత ఈ బ్రిక్స్ కరెన్సీలో యువాన్తో, చైనా కరెన్సీతో పాటు
ఇండియాకి సమానమైన ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఇండియా ఈసారి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చైనాకి 50%, మిగిలిన బ్రిక్స్ దేశాలకి మనకు 50% ఇవ్వడింది. ఇండియా ప్రాధాన్యత తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ తీస్తే దాంట్లో ఇండియాకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వగలిగితే, ఇండియాకి నష్టం లేదనుకుంటే చైనా నుంచి అభయం వస్తే మాత్రం తప్పనిసరిగా ఇండియా బ్రిక్స్ కరెన్సీని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ దీని మీద ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ మీరు బ్రిక్స్ కరెన్సీకి వెళ్తే మీ అందరి మీద టారిఫ్స్ వేస్తా 100% అని. ఈసారి బెదిరింపులు ఆల్రెడీ వేశారు కాబట్టి ఇంకా బెదిరించే అవకాశం లేదు. కాబట్టి ఈ బ్రిక్స్ సమావేశం, దీంతో పాటు ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు పెజాస్కియాన్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. చైనా, రష్యా, ఇండియా. ఇక్కడ ఇరాన్ కూడా ఇండియాకి చాలా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇరానియన్ సమస్యకి ఇరాన్కు ఉన్న ఒక బలమైన గ్రూప్ ఏంటంటే షాంఘై బ్రిక్సే. కాబట్టి ఇరాన్ తన షోకేజ్ చేసుకోబోతుంది. ఇరాన్ బ్రిక్స్ సమావేశానికి ఇరాన్ అధ్యక్షుడు ఇక్కడ రావడం అంటే ఇరాన్ శాంతి ఒప్పందంలో ఇండియా చాలా కీలక పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే బ్రిక్స్ నిర్ణయాలు అమెరికా మీద చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు వచ్చే కొన్ని రోజుల పాటు ఇండియాని ఆకట్టుకోవడానికి, ఇండియాని కన్విన్స్ చేయడానికి ఎన్నో అభయాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా పుతిన్, జీ జిన్పింగ్, మళ్ళీ నరేంద్ర మోడీ 3 గ్లోబల్ గ్రేటెస్ట్ స్టాల్వార్డ్స్, స్టెల్లార్ లీడర్స్ ఇండియాలో మీట్ అవుతున్నారంటే అది ప్రపంచ రాజకీయాలు, ఎంటైర్ గ్లోబల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో ఒక పెద్ద కుదుపు, అమెరికా పతనానికి నాందిగా అయితే మనం దీన్ని చూడొచ్చు.